అంతర పంటల విధానాన్ని పాటించడం ద్వారా రైతులకు రెండు మూడు రకాలుగా ఆదాయం ఉంటుంది. ఒకటేంటంటే మనకు ఒక క్రాప్ పోయినా ఇంకొక క్రాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకు ఈ భూమిని దాన్ని ల్యాండ్ ఈక్వలెంట్ రేషియో అంటాం, దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. మూడవది ఏంటంటే మనకు ఈ ఒకటి ఈ తక్కువ కాల పరిమితిది మరియు ఎక్కువ కాల పరిమితి రకాలు యూజ్ చేయడం వల్ల ఈ బయోమాస్ లోపల ఉన్నటువంటి భూమిపైన మన పొలంలో ఈ సేంద్రియ పదార్థాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎరువులను కూడా మనము ఇచ్చే ఎరువులు కూడా మొక్కలు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈ ప్రధానమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. జాతికి సంబంధించినటువంటి పంట ఇది ఒక 100 రోజుల్లో 110 రోజుల్లో అయిపోతుంది. అట్లాగే కంది దీర్ఘకాలిక పంట, లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంట. దీని వేరు వ్యవస్థ కానీ ఈ భూమి లోపల వరకు 1 మీటరు 1.5 మీటర్ వరకు పోయే అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్న వేరు వ్యవస్థ 15 సెంటీమీటర్ల లోపలనే ఉంటుంది. కాబట్టి ఎరువుల సారూప్యత కూడా, ఎరువుల వాడకం కూడా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. అంటే కాంపిటీషన్ అనేది రెండు పంటలకు ఉండదు. కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ పంటకు మధ్యలో స్పేసింగ్ కూడా చాలా ప్రధానమైనది. 2 లేదా 3 సాళ్లకు అంటే 30x10 సెంటీమీటర్ల మొక్కజొన్న పంటలో 2 లేదా 3 సాళ్లకు కంది కానీ, లేకపోతే 7 సాళ్లకు కంది కానీ, లేకపోతే 11 సాళ్లకు కంది వేసుకున్నా కూడా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.